మీ అనుభవాలు కొద్దిగా ప్రెజెంట్ జనరేషన్‌కి కావాలనుకుంటున్నానండి. అలా సహజీవనం అని, విడాకులు ఇయన్నీ ఎక్కువైపోయినాయి సార్. పెళ్ళన్నానుకోండి, పెళ్లి చేసుకోకుండా సహజీవనం అంటాడు. అవును. దీనికి మళ్ళీ కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రిజిస్టర్ చేసుకోవాలంట. ఆ! రిజిస్టర్ చేసుకొని సహజీవనం చేస్తున్నప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోకపోతే 1 మంత్ దాటిందనుకోండి 10,000 ఫైన్ అంటండి. 3 నెలలు జైలు. అంటే ఏంటి అసలు మన దేశం ఎక్కడికెళ్తుంది? మన అదే. సంస్కృతి, మన సాంప్రదాయాలు మీలాంటి వాళ్ళు ఒకసారి చెప్తే బావుంటదనండి. అసలు భారతీయ వివాహ వ్యవస్థ ఇంత గొప్పది వేరేది లేదు. అవునండి. చాలా చాలా సౌకుమార్యమైంది, సులభమైంది, సంతృప్తికరమైంది. ఇదేంటి హ్మ్. తల్లి, తండ్రి అవునండి. అమ్మాయిని, అబ్బాయిని చూసి అవునండి. వాళ్ళ గుణగణాలు, హ్మ్. ఎందుకంటే ఎవరి పిల్లాడు ఎలా ఉంటాడో వాళ్ళకి తెలుసు కదా! అవును. ఎవరమ్మాయి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అవును. వీళ్ళు వాటిని బట్టి మాట్లాడుకొని, ఏవండీ మాకు వాడికి ఇవన్నాయి, ఈ ఆశలున్నాయి, ఇవి హ్మ్. సాధించాలనుకుంటున్నాడు. అది మాట్లాడుకొని పెళ్లి చేసి, అవునండి. పెళ్లి కూడా ఏంటి 10 మందిని పిలిచి, అవునండి. అలాంటిది వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసారు? హ్మ్. పెళ్ళంటే ఏంటి? ఒక ఆడ, మగ కలిసి ఉండటమే గదా! అవును. దానికింత తతంగం దేనికి? హ్మ్. పెళ్ళయిన తర్వాతైనా మీరు చేసేదేంటి? హ్మ్. కలిసి ఉండటమే గదా! అవును. అని ఒక మహోత్కృష్టమైన వ్యవస్థని అవునండి. చాలా శారీరక సంబంధమైనటువంటి ఒక కలయికగా హ్మ్. మార్చేశారు. అవునండి. దాని విలువను తీసేశారు. హ్మ్. అది కాదు. హ్మ్. మనం ఆ విలువని గుర్తించాలి. అవునండి. ఇప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు కొట్లాడుకోలేదా? అవును. ఎందుకు భరించారు? అవును. వాళ్ళకున్న ప్రేమ వల్ల. అది. ఆయన హ్మ్. కోప్పడ్డా అమ్మమ్మకి తెలుసు. ఆయన కోపం వెనకాల ఈవిడ మీద ప్రేమే ఉందని. అవును. హ్మ్. ఇక్కడ ఒక మంచి పదం గూడా ఉందండి. హ్మ్. సమాజము అంటే మన మనుషుల కూటమి. అవునండి. సమాజము అంటే పశువులు. ఓహ్! ఆ! పశువులకి విజ్ఞత ఉండదు. దానికి తెలీదండి. అవన్నీ ఒక అవును. చోట ఉంటే మళ్ళీ కుమ్ముకుంటాయి. అవునండి. మనం వాటిల్లోకి వెళతా అంటే ఎలా? హ్మ్. ఇవాళ సహజీవనం అని హ్మ్. ఈ పేరు పెట్టి, ఆ పేరు పెట్టి, అవునండి. హ్మ్. ఇంకోటేంటి ఎక్కడో ఐరోపాలోను, ఫ్రాన్స్‌లోను, హ్మ్. అమెరికాలో వాళ్ళలా ఉంటున్నారంట. హ్మ్. వాళ్ళందరూ అలా ఏం లేరు. ఆ! వాళ్ళు కూడా ఈ వివాహ వ్యవస్థని నమ్ముకునే ఉన్నారు. హ్మ్. గౌరవంగానే ఉన్నారు. హ్మ్. ఒకళ్ళిద్దరు హ్మ్. విపరీతంగా ప్రవర్తించొచ్చు. అవునండి. వాళ్ళు మనకు ఆదర్శం కాదు. అవును. వాళ్ళని మనం సరిదిద్దాలి. అవును. ముందు మనం సరిగ్గా ఉండాలి. అవునండి. హ్మ్. ఇక్కడేంటంటే సహజీవనం కంటే ముందు సహకార జీవనం ముఖ్యం. ఓకే అండి. సహకారం. పరస్పర సహకారం. అమ్మాయి అబ్బాయితోటి, అబ్బాయి అమ్మాయితోటి, ఒక కుటుంబం ఇంకో కుటుంబంతోటి. మన వాళ్ళు ఎందుకు పెట్టారండి? హ్మ్. 16 రోజుల పండగంటారు. అవునండి. సంక్రాంతి అంటారు. హ్మ్. దసరా అంటారు. ఉగాది అంటారు. కొత్తల్లుడు రావటం అంటారు. కొత్త అవును. కోడలు ఇంటికి రావటం అంటారు. వీళ్ళక్కడికెళ్ళి వీళ్ళు ఇటొచ్చి ఏంటి అనుబంధాలు పెరుగుతాయి. అవును. పెరిగిన కొద్దీ ప్రేమలు ఏమవుతుందంటే పెరుగుతాయి. మీరు మొదటిసారి కనపడ్డప్పుడు హ్మ్. నాకు మీలో లోపాలు చటుక్కున తెలుస్తాయి. అవును. హ్మ్. ఒక 2, 3 సార్లు కలిసారనుకోండి. ఆ లోపాలని సర్దుకుపోయే గుణం నాకు తెలుస్తుంది. హ్మ్. ఒక్కొక్క గు సర్దుకుంటున్న కొద్దీ హ్మ్. అరే! దుర్గాప్రసాద్ ఇంత తియ్యటి మనిషా? హ్మ్. రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చారా? హ్మ్. నా కోసం వచ్చారు. హ్మ్. నేనంటే అభిమానమే గదా! అవును. అది ఎప్పుడు అర్థం చేసుకోగలం? హ్మ్. ఒకటికి 2 సార్లు కలవాలి. హ్మ్. కలవాలి అంటే ఆ సహజీవనం ఉండాలి. అవును. హ్మ్. నేనన్నదేంటంటే దీంట్లో ఆ హ్మ్. సహకార జీవనం ఉంటే అవునండి. మీరు ఇప్పుడు హ్మ్. చటుక్కున నేను పనిలోనో దీంట్లో ఉండండి అన్నా అనుకోండి. ఆ! మీరు మొదటిసారి అన్నప్పుడు ఈయనేంటి ఇలా అది. తర్వాత ఓహ్! హ్మ్. అది అర్థం చేసుకుంటే హ్మ్. అది సహకారం. అది. దానివల్ల హ్మ్. ఒక్కసారి మనకి సహకారం అంటూ హ్మ్. ఏర్పడితే జీవితమంతా కూడా హ్మ్. మమకారమే ఉంటుంది. అది. హ్మ్. తీయదనమే. ఇప్పుడు ఈ సహజం వలన పాపులేషన్ తగ్గిపోద్దేమో నా అనుమానం సార్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సరదాగా ఉంటారు. ఏదో జాబ్ అంటారు. పిల్లలు నెమ్మదిగా సంతతి ఉండదు. నేను అనుకోవటం ఫ్యూచర్‌లో మన దేశానికి ఆ ప్రాబ్లమ్ వస్తదేమో అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఇంకో ప్రాబ్లమ్ వస్తుంది. ఆ! వీళ్ళు ఈ సహజీవనం ఎప్పటికీ ఉండరు.
ఓకే. ఒక 5-6 ఏళ్ళు ఉంటారు, 7 ఏళ్ళు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. హ్మ్. అంత లోపల పాపాయి పుడితే నువ్వు పెంచుకో, నువ్వు అవును. పెంచుకో అంటారు. అవును. నాది బాధ్యత కాదంటారు. అవునండి. ఇది దేనికి అంటే బాధ్యత రాహిత్యానికి గుర్తు. అది. హ్మ్. సంసారం అది కాదు. అది. సంసారం మోయటం. హ్మ్. మన ఒకరి తాత కష్టం ఒకళ్ళు అర్థం చేసుకోవడం. అమ్మా నాన్నలంతా కూడా హ్మ్. అలా మొయ్యబట్టే ఈ సమాజం ఇలా ఉంది. హ్మ్. అందరూ వదిలేస్తే మనం చెట్టుకో పుట్టకో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అవునండి. అందువల్ల మనం ఖచ్చితంగా చెప్పవలసింది ఏంటంటే హ్మ్. సహకార జీవనం అలవాటు చేసుకోవాలి. అది. మీరు సహజీవనంలో ఉన్నా సరే హ్మ్. దానికంటే వివాహ వ్యవస్థ పూర్తిగా ఆదరణీయం, అవును. ఆదర్శం. అవునండి. దాన్ని గౌరవించాలి. అవును. ఇక విడాకుల సంస్కృతి కూడా పెరిగిపోయింది సార్ అది. అంటే ఇద్దరు ఇదివరకనంటే ఎవరో ఇంట్లో మగవాళ్ళే హ్మ్. సంపాదించేవారు. ఇంట్లో ఆడవాళ్ళు సంసారం అది చక్కదిద్దుకోవటం, పిల్లల్ని చదివించుకోవడం వరకు ఉండారు. ఇప్పుడు ఇద్దరికి ఉద్యోగాలొస్తున్నాయి. ఆ! ఇద్దరు చదువుకుంటున్నారు. చదువు వల్ల హ్మ్. ఉద్యోగాలు, ఉద్యోగాల వల్ల ఆర్థిక స్వావలంబన. అవును. డబ్బులు నువ్వేనా? నేను తెస్తున్నాను హ్మ్. అనేటప్పటికీ ఈ సహకారం పోయి హ్మ్. అహంకారం పెరిగింది. అది. సహకారం పోయి అహంకారం. హ్మ్. దానివల్ల మమకారం లేదు. హ్మ్. నువ్వెంత అంటే నువ్వెంత. హ్మ్. పిల్లల ముందే అవును. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే పిల్లాడు ఇంకేమంటాడు? హ్మ్. కొద్దిగా ఇబ్బంది వీడు పడతాడు. వాడు ఆ! ఆ పెంపకం కూడా సరిగ్గా ఉండదండి. ఉండదు. హ్మ్. వీళ్ళ కోపం వాడి మీద చూపిస్తారు. హ్మ్. అవేవి కూడా సమంజసం కాదు. హ్మ్. మనం గట్టిగా చెప్పవలసిందేంటంటే కలిసి ఉండాలి. హ్మ్. కలిసి పెరగాలి. అది. అప్పుడు హ్మ్. మనం ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా చూడగలం. హ్మ్. నిజానికి ఈ ప్రపంచం హ్మ్. చాలా అందమైన ప్రదేశం. హ్మ్. దీంట్లో అందాల్ని మనం చూడగలగాలి. అవును. హ్మ్. ప్రకృతి, అవును. వానలు, హ్మ్. వనరులు, ఓకే. మనుషులు హ్మ్. వీళ్ళందరినీ మనం చూసి ఆనందించగలగాలి. అది. నేచర్. హ్మ్. ప్రకృతి. ఆ! హ్మ్. ఇంకా అది. మీ చిన్నప్పుడు కోరికలు ఇందాక చెప్పారు సైకిల్ తొక్కడం అని. ఇంకేం ఉండేది సార్ జనరల్‌గా? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతాను దానికి ఆన్సర్ కొద్దిగా ఉంది క్వెషన్ ఒకటి. అంటే చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నిజమే. నేను కందుకూరి సూర్యనారాయణ గారిని ఇంటర్వ్యూ చేశాను. మీ కోరికలు ఎలా అంటే చెప్పులు కొనుక్కోవాలని, హ్మ్. కొత్త బట్టలు కొనుక్కోవాలని పండక్కి అవి ఉండేటండి కోరికలు. మాకట్లాంటివేం లేవు. హ్మ్. క్రికెట్ ఆడాలని ఉండేది. హ్మ్. చిన్నప్పుడు. ఓకే అండి. ఆడేవాళ్ళు. హ్మ్. తర్వాతేమో మా నాన్నగారు పడిపోయారని చెప్పాను అవును. చూసారా? పడిపోయే ముందు ఆహా! ఆయన బిల్డింగ్ కడుతూ ఆ! పైనుంచి పడిపోయారు. అదే ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయారండి. పడిపోయారు. కడుతూ. ఓకే అండి. చనిపోయారప్పుడు. ఆ! హ్మ్. అప్పుడేంటంటే ఫ్లూ వచ్చి తగ్గింది. హ్మ్. పడిపోయారు. బహుశా నీరసంగా ఉండుంటదండి అయితే. ఆ! ఆ! తెలియదు. హ్మ్. ఆ రోజే హ్మ్. నాకు స్కూల్‌లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఎంతుందండి వయసు మీది? 7 ఏళ్ళు. 7 ఏళ్ళు. అంటే ఏ రెండో క్లాస్‌లోనో ఆ! ఉన్నాను. అంతే. అంతే అండి. హ్మ్. ఆ రిపోర్ట్ తీసుకొని నాన్నగారి దగ్గరికెళ్ళాను. హ్మ్. ఆయన అక్కడున్నారు. ఒక 1000 మంది కూలీలు పని చేస్తున్నారు. అమ్మో! అప్పుడు ఈ మిషన్‌లుండేవి కాదుగా. అవును. కలిపి ఇచ్చేవాళ్ళు. అవును. డంగు అంటారు. అవును. దున్నపోతుని పెట్టి తిప్పి అవును. ఇచ్చి. ఆ మధ్యలో నేను అడిగితే ఆయన నన్ను దగ్గర తీసుకొని "ఒరేయ్! నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏం కావాలి?" అన్నాడు. హ్మ్. అదే గుర్తుంది.